స్వగ్రామానికి వెళ్ళాట. ఆకలికి అల్లాడిపోతున్నాడు. గొప్ప దైవజనుడు. పెరిగిన జుడ్డు, మాసిన గడ్డం, మాసిన బట్టలు, ఎవరు గుర్తుపట్టలేనంత వికారమైన ఆకారం తగినదట. ఆకలికి అల్లాడిపోతున్నాడు. సరిగ్గా వాళ్ళింటి ముందుకి వెళ్ళాడు. ఆకలమ్మా, ఎవడో భిక్షగాడని ముసలోళ్ళు భావించారు. మొద్దేసి పంపించండి అని. కానీ ఎంత గడ్డం పెరిగినా, జుట్టు పెరిగినా, మాసిపోయినా, స్నానం లేని, తైల సంస్కారాల ముఖమైన భార్య గుర్తుపెట్టింది. సహజం కదా. చూసింది, నా భర్త. కానీ ఆ తక్కువ జాతి వారి దేవుడు నమ్ముకున్నాడు. చెయ్యి అనే పరమసహ్యంతో కాస్త పులిహార వేద్దామని ఇంట్లో పెద్దోళ్ళే అన్వేషణ పంపించు అని చెప్తున్నా గుర్తుపట్టిందిగా. అసహ్యంతో అప్పుడే గేది పేడేస్తే ఆ పులిహార గింజలు తీసుకొచ్చే పేడ మీద వేసి తిను, మమ్మల్ని అందరినీ కాదనుకొని ఆ తక్కువ జాతి దేవుడికి వెళ్ళావుగా, నీకు ఇంతకన్నా ఎక్కువ అవసరం, తిను అని లోపలికి వెళ్ళిపోయిందంట. ఆ పేడ దగ్గర కూర్చున్న దైవజనుడు కొన్ని గింజల్ని ఏరుకొని తింటూ, యెహోవా మా తండ్రి కాదా, యేసు మా అన్న కాదా అని పాట రాశాడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. యెహోవా మా తండ్రి కాదా, యేసు మా అన్న కాదా అని పాట రాశాడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. ఒక అద్భుతమైన కీర్తన అది. గొప్ప దైవజనుడు. బైబిల్లో దావీదు కీర్తనలు ఎంత ప్రసిద్ధిగాంచినాడో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పురుషోత్తమ చౌదరి గారి స్థాయి అట్లాంటిది. ఆ పేడ దగ్గర కూర్చొని అందులోనే కొన్ని గిన్నెలు ఆకలి తట్టుకోలే మెతుకులు ఏరుకొని వీరందరూ నన్ను తృణీకరించారు. కానీ యెహోవా నా తండ్రి గాడా, యేసు నా అన్న కాదా, యెహోవా నా తండ్రి గాడా, యేసు నా అన్న కాదా. పురుషోత్తం చౌదరి ఆ పేడ పక్కన కూర్చొని ఆ పెండ మీద పడినటువంటి ఆ పులిహారని తింటూ ఆ టైంలో ఒక పాట రాశాడు తెలుసా. అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. ఏమని పాట రాశాడు తెలుసా? యేసు నా అన్న కాడా, నాకులాగా ఆయన వేదన చెందలేదా, నేను ఆయన వలె వేదన చెందటం తక్కువ అని అంటాడు ఆయన. మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. మహిమ గల శుద్ధాత్మా ఇట్టి, మహిమ గల శుద్ధాత్మా ఇట్టి, వరుస తెలిపెంగదమా తోడా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. తండ్రి ఎవరండి? తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. తోబుట్టుగెవరు? తోబుట్టుగెవరు? యేసయ్య. ఒక వ్యక్తి ఆంధ్ర లేదా తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సాహిత్యానికి ఎనలేని కృషి చేసిన కవి వీరుడు. పేరు పురుషోత్తమ చౌదరి. ఆయన చౌదరి అంటే చౌదరి కాదు, అంటే కమ్మలు కాదు, బెంగాలీ బ్రాహ్మణుడు. దాని మీద ఈ స్త్రీ తీసుకుని వెళ్ళి ఆ పులిహార వేసింది. అది ఎప్పుడైతే 3 రోజులది పాసిపోయింది. అక్కడ వేరుశనగ విత్తనాలు అన్ని ఆ పేడ మీద కనిపిస్తుంటే ఈయన అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూర్చొని దాన్ని చూసి ఒక పాట రాసినాడు. యేసు నా అన్న కాడా, యేసు నా అన్న కాడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. మహిమ గల శుద్ధాత్మా ఇట్టి, వరుస తెలిపెంగదమా తోడా. మహిమ గల శుద్ధాత్మా ఇట్టి, వరుస తెలిపెంగదమా తోడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా.